గైస్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడే నేను రజ్గార్ మూవీ రివ్యూ ఇస్తున్నాను గైస్. ముందుగా మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కొడితే మీ నోటిఫికేషన్ పెట్టగానే బుడుగు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక సినిమా ఎలా ఉంది చెప్పు బ్రో అంటే మైండ్ బ్లోయింగ్ గైస్. అసలు ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాలు వెరీ రేర్గా వస్తాయి. సో నా ఎక్స్ప్రెషన్ ఏంటో థియేటర్ బయటకు వచ్చిన తర్వాత నా ఎక్స్ప్రెషన్ ఏంటో మీకు ఒక మీమేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. అది దాని తర్వాత బెడ్ బాయిల్ అయిపోయింది, రక్తం తన్నుకొచ్చింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. అది గాయస్ నా ఎక్స్ప్రెషను. సినిమా ఎవరు తీసారో కానీ ఎక్సలెంట్గా ఉంది. అసలు జెన్యూన్ నేను రివ్యూ ఇస్తాను ఇప్పుడు. ఇలాంటి అటెంప్ట్ చేయాలరా ఎవడైనా. దీన్ని చేయాలంటే గట్స్ ఉండాలి ఫస్ట్. అసలు డైరెక్టర్ సత్యనారాయణ గారి డైరెక్షను ఎక్సలెంట్గా ఉంది. నన్ను అడిగితే ఆయన ఇలాంటి అటెంప్ట్ వెరీ రేర్గా చేస్తారు. ఈయన చేసి చూపించారు. కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి గాయస్, అనసూయ గారి క్యారెక్టర్, ఇంద్రజ గారి క్యారెక్టర్, మళ్ళా బాబీ సింహ గారి క్యారెక్టర్, ఎక్స్పెషల్లీ మన విలన్గా చేసిన అతనైతే ఇంకా ఎక్సలెంట్గా చేశాడు. నేను సినిమాకి వెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఏంటి ఎట్ట ఉంది సినిమా అనుకున్నా. హాఫ్ అన్ అవర్ తర్వాత ఉంటుంది గాయస్ సినిమా. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. అసలు మామూలుగా ఉండదు సినిమా. నాకైతే ఇలాంటి సినిమాలు తీయడం తప్పే లేదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వస్తే తెలుగు ప్రజలు ఆదరిస్తారనేది మళ్ళీ ఇది నిరూపిస్తుంది. అంటే మనకి నెమ్మదిగా ఎక్కుతుంది. కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. మీరు చూస్తాను అంటే చూడొచ్చు. బట్ ఏంటంటే ఇది చూడాలి గాయస్, ఎందుకంటే ఇది తెలియాలి. స్టోరీ లైన్ ఏంటంటే ఇప్పుడు మన నిజాం కాలం నాటి వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు నిజాం కాలంలో సోల్జర్స్తో ఎట్ట పోరాడారు, వాళ్ళు స్వాతంత్రం ఎట్ట తెచ్చుకున్నారు, అలాగే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ రోల్ ఏంటి, ఆయన ఈ అగ్రిమెంట్ ఎలా రాసుకున్నాడు, స్టైల్ అగ్రిమెంట్, అవన్నీ మీరు సినిమాలో చూస్తారు. ఇక మనకి డైరెక్టరు సత్యనారాయణ గారు డైరెక్షన్ కానీ ఆయన పాయింట్ అసలు సూపర్ ఉంది గాయస్. ఆయన డైరెక్షన్ సూపర్ ఉంది. సో అదే చెప్తాం కదా, సినిమా అయితే బాగుంది. మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి థియేటర్లో. సో ఈ సినిమాకి మేము ఇచ్చే జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా 3/5 గాయస్. సో అది మరి సినిమా విషయానికి వస్తే, సినిమా అయితే మిస్ అవ్వబాకండి. ఇటువంటి కాన్సెప్ట్స్ వెరీ రేర్గా వస్తాయి మన ఫిల్మ్ ఇండస్ట్రీలో. అండ్ మనకి ఎడిటింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, స్టార్ పర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి సినిమాని. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. దాని తర్వాత లైక్ చేసి షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ దివ్య సైనింగ్ ఆఫ్ గైస్.